అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, నిన్నటి వీడియోలో ఉపాయంతో పని చేయాలి. ఉపాయం లేకుండా పని చేసినట్లయితే, పని మొదలుపెట్టినట్లయితే ఆ పని చెడుతుందని అనుకున్నాం కదా! అది పార్ట్ 1 అనుకున్నాం కదా! ఈరోజు పార్ట్ 2 కొంత చేయబోతున్నాను. అదేంటంటే, ఉపాయం అంటే చాలా రకాల విషయాల్లో మనం చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉపాయంతో పనిచేయాలి. ఉపాయం అంటే చాలా రకాలైన అర్థాల్లో మనం చెప్పుకోవచ్చండి. నిన్న ఏమని చెప్పుకున్నామంటే, ఉపాయం అంటే ఒక పద్ధతి అనో, లేకపోతే అట్లా చెప్పుకున్నాం కదా! ఒక పద్ధతి ప్రకారం చేయాలనో, లేకపోతే ఒకదాని వెంట ఒకటి, వెంటనే అలా చేసుకుంటూ వెళ్ళాలని, లేదంటే ఒక ప్లానింగ్ అని అలా చెప్పుకున్నాము. అసలు లెక్క ప్రకారంగా ఉపాయం అని అన్నట్లయితే మనం చెప్పుకున్నట్లయితే ఒక చాకచక్యంగా ఇప్పుడు ఒక పని ప్లానింగ్ ప్రకారం చేస్తూ, మన పని మనం చేస్తూ పోతున్నప్పుడు అడ్డంకులనేవి రాకుండా ఉండవు. ఆ అడ్డంకులు అనేవి వచ్చినప్పుడు మనం వాటిని ఎంత ఒక తెలివితేటలతోనో, లేకపోతే ఒక చాకచక్యంతోనో, లేకపోతే ఆహ్, ఒక మనకెదురైన సమస్యకి తగిన పరిష్కారాన్ని అని చెప్పను కానీ, సరైన ఒక రీతిలో దాని నుంచి బయటపడే విధంగా, ఆ అపాయం నుంచి బయటపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని మనము ముందుకు వెళ్ళినట్టయితే గనక, ఆ సమస్యను దూరం చేసి, మన గమ్యస్థానాన్ని చేరుకోగలిగినట్టయితే గనక, అది ఉపాయంతో పనిచేయడం అని అసలైన అర్థం అది. అలా గనక చేసినట్లయితే మనం ఏ పనైనా సరే చాకచక్యంగా చేయగలం. అలాంటి ఒక స్థితి ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు నాయకులుగా ఎదగడానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎక్కువగా యువతకి బాగా ఉపయోగపడే ఒక విషయం అనమాట. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే. అందరికీ నా వీడియోలు నచ్చుతాయనుకుంటానండి. నమస్కారం.